గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. వార్తాపత్రికల వివరణ విశ్లేషణలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. బ్యానర్ ఐటమ్: తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్లీ నూనెల వినియోగం. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి ఇది. ఆహార భద్రతా అధికారుల తనిఖీలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే, ఓ రెస్టారెంట్లో కుళ్ళిన ఉల్లి, వెజ్ బిర్యానీలోకి పాడైపోయిన క్యారెట్లు. సో ఈ వార్తను మనం గత 2-3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ప్రచార మాధ్యమాల్లో కూడా చాలా వైరల్ అయిపోయింది ఈ న్యూస్ కూడా. మన వ్యాధుల భారంలో 56% తిండే మూలం. సమతుల ఆహారమే మేలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమితంగా వాడాలి. ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ పౌడర్ల వాడకం హానికరం. NIN కొత్త మార్గదర్శకాలు. ఇక అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్, అంతు చిక్కని రైసీ ఆచూకీ. దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు, పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు విఘాతం కలిగింది. అదే లోహ విహంగంలో విదేశాంగ మంత్రి సహా మరికొందరు ఉన్నట్టుగా చెబుతున్నారు. రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష. ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రిమండలి సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ, షరతులతో అనుమతించిన ఈసీ. ఇక దేశానికి తెలుగు వెలుగులు, తెలుగు తేజాల సారథ్యంలో భారత బొగ్గు రంగం. కోల్ ఇండియా చైర్మన్ సహా పలు సంస్థల అధిపతులు మనబారే. కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి కూడా. ఆశతో పెట్టుబడి, మోసాలకు పట్టుబడి, అధిక లాభాలంటూ నిలువునా ముంచుతున్న నేరగాళ్లు. షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల. సైబర్ మోసాల్లో అత్యధికం ఈ కోవలోనే. ఇక 5వ విడతలో జోరెవరిదో. నేడు 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాయ్బరేలీ, అమేథీలపై అందరి దృష్టి ఉంది. బెంగాల్లో భారీగా బలగాలు మోహరించాయి. నైరుతి ప్రయాణం మొదలైంది. దేశంలో తొలిగా నికోబార్, అండమాన్ దీవులను తాకిన రుతుపవనాలు. ఈ నెల 31న కేరళ తీరానికి భారత వాతావరణ విభాగం వెల్లడి. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. కోడ్ పోగానే పందేరం, మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధం. ఇప్పటికే 37 మందికి పదవులు, ఇంకో 17 పోస్టులతో జాబితా. అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీఎం రేవంత్ నిరాసక్తత. టికెట్ ఆశించి దక్కని వారికి మలి జాబితాలో కూడా అవకాశం. కొందరు జిల్లా అధ్యక్షులు, యువ నాయకులకు ప్రాధాన్యత. రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే. కోదండరెడ్డి, ఆకునూరి మురళీకి ఛాన్స్. ఇక నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం. బీజేపీ ఆఫీస్ ముట్టడి, సెల్ ఫోన్తో హై బీపీ. ఇక కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు. అండమాన్కు చేరిన నైరుతి, నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు. వాతావరణం అనుకూలిస్తే ఆ తర్వాత వారంలో తెలంగాణలోకి ప్రవేశం. ఈసారి సాధారణానికి మించి వానలు పడొచ్చని ఇప్పటికే అంచనా వేసిన వాతావరణ శాఖ. ప్రస్తుతం రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు, తొలి భారత స్పేస్ టూరిస్టుగా గోపి తోటకూర ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా రికార్డ్. కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్. నేడే 5వ దశ పోలింగ్. నేటి నుంచే టెట్. వచ్చే నెల 2 వరకు కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష. రోజుకు 2 షిఫ్టులుగా నిర్వహణ. గంటన్నర ముందే హాల్లోకి అనుమతి. 1 నిమిషం నిబంధన అమలు. రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాలు. పరీక్ష రాయనున్న 2.86 లక్షల మంది అభ్యర్థులు. ఇక అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసులో సిపిలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు. సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి. పర్యటన గురించి తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్. అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు. మోదీ, రేవంతులపై కేటీఆర్ ధ్వజమెత్తారు. 1వ తేదీన వేతనాలు ఇవ్వలేదని ఉద్యోగులు దూరమయ్యాక చేసిన పని చెప్పుకోలేక ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరం. విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని గెలిపించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక భేటీల్లో ప్రసంగించేశారు. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటమ్: దక్షిణ అండమాన్కు నైరుతి,
22న అల్పపీడనం తుపానుగా మారే ఛాన్స్. దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. రాష్ట్రంలో నేడు వర్షాలు. ఎండ తీవ్రతపై 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల వర్షాలు. పిడుగుపాటుకు 3 మృతి, 2కి తీవ్ర గాయాలు. హెలికాప్టర్ ప్రమాదం. ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంతు. అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతిచ్చిన ఈసీ. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలి. రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు. ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు. షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం. నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశం. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు. సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు. ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది, వైద్యులు. 104 సేవల నుంచి హబ్లకు సిబ్బంది. వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కారు. సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు. హబ్లలో నిపుణులైన సిబ్బంది కొరత. తగినంత మంది రేడియాలజిస్టులు లేక రేడియోగ్రాఫర్ల వద్దకే టెస్టుల రిపోర్టులు. క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగ్గా లేనివైన. మెషిన్లు పాడైతే మరమ్మతులు కరువు. అన్నారం సుందిళ్లపై ఫోకస్. బ్యారేజీల నుంచి ఈ సీజన్లో పంపింగ్కు నిర్ణయం. త్వరలోనే పంపు హౌస్ల పరిశీలనకు ముఖ్యమంత్రి. బ్యారేజీల మరమ్మత్తు పనులు వేగవంతం. ఇక 8 రాష్ట్రాలు, 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్. రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితర హేమాహేమీలు బరిలో ఉన్నారు. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో బీజేపీకి అగ్ని పరీక్ష. ఇక కాంగ్రెస్లో మమతా చిచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు. ఖర్గే, పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేను అంటూ అధీర్ కోరారు. రాహుల్ది మావోయిస్టు భాష. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తారు. పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచేందుకే ఆ భాష. కాంగ్రెస్, టీఎంసీ ఒకే నాణానికి 2 ముఖాలు. ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడితో సాధు సంతులపై బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు. ప్రధాని దీనిపైన ధ్వజమెత్తారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ, ఈడీకి తాళాలు అంటూ అఖిలేష్ మాట్లాడుతున్నారు. స్వీపర్కు 2 లక్షల జీతం. పని చేయకున్నా సంతకం పెడితే చాలు. 46 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత. ఈ బైక్ పేరుతో 7 బోగస్ కంపెనీలు. డైరెక్టర్లంతా ఈ కోవకు చెందినవారే. పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి. దర్యాప్తులో నిగ్గు తేల్చిన సిసిఎస్ పోలీసులు. ఇక కన్న కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు. మానసిక స్థితి బాగోలేని కుమార్తెను వదిలించుకోవాలని హత్య. అనారోగ్యంతోనే మరణించిందని నమ్మించే అంత్యక్రియలు. గ్రామస్తుల అనుమానంతో బయటికొచ్చిన జనం. నిందితుల అరెస్టు. సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు బండి సంజయ్. తాలు, తరుగు పేరుతో 5 నుంచి 10 కిలోల కోత. మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు. అన్నదాతలను సర్కారు ఆదుకోవాలి. 10 ఏళ్ల కరువు తీరేలా రేవంత్ పైసా వసూల్ అంటున్నారు ఈటెల. ఆ భూమి ఎవరిది? సుచిత్రాలోని భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, విప్ లక్ష్మణ్ పరస్పర సవాళ్లు చేసుకుంటున్నారు. గత 4 రోజులుగా నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జరీ నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా అంటూ మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. వారం గడువిస్తాం, ఏ సర్వే అయినా చేయించుకో, మా తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్తాం అని లక్ష్మణ్ అంటున్నారు. వివాదాస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే. పోలీసుల సహకారంతో చేపట్టిన అధికారులు. ఇక పార్లమెంటు భద్రత సిఐఎస్ఎఫ్ చేతికి. నేటి నుంచి 3,317 మంది సిబ్బంది విధుల్లోకి. రోదసీలోకి గోపి తోటకూర. తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు. రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఇప్పుడే ఘనత. బ్లూ ఆరిజిన్ న్యూ షెఫర్డ్ 25 విజయవంతం. 10 నిమిషాల పాటు సాగిన యాత్ర. భూమికి 105 కిలోమీటర్ల ఎత్తున స్పేస్ క్యాప్సూల్. కోడ్ ఉల్లంఘన. కేటీఆర్పై చర్యలకు ఈసీ ఆదేశం. ఇక ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్, 5,000 కోట్ల కమిషన్. అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాత్ర. కమిషన్ను బట్టి కొత్త బ్రాండ్లకు తెరవనున్న గేట్లు. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కృత్రిమ కొరత. ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయని వైనం. అడుగుతున్న బ్రాండ్ ఒకటి, సరఫరా మరొకటి. సప్లైలో ఓ మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర అంటున్నారు.
ఇక సీఎం చెప్తే మాకేంటి, తడిసిన ధాన్యం కొనుగోలుకు ససేబిరా, ఎండితేనే కాంట అంటున్న అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు బేఖాతరు. ఎండకు ఎండి వానకు తడుస్తున్న వడ్లు. ఇప్పటికీ కొన్న వడ్లు 30 లక్షల టన్నులే. వడ్లు కొనక 27 రోజులైంది. కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు. కడుపు మండి ధాన్యపు రాశికి నిప్పంటించేందుకు రైతు యత్నం. 15 రోజులుగా కాంటా లేదు. వడ్లు ఎండబోసుడికే సరిపోతుంది. ఏటూరు నాగారం రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఆల్ ఇండియా టాపర్లు మనోళ్లే. జేఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల. ఎస్సీ కేటగిరీలో వివేక్ జీత్, ఎస్టీ కేటగిరీలో రిత్విక్ ప్రభంజన్ దాస్. ఇక బీజేపీకి 8 సార్లు యువకుడి ఓటు. పోలింగ్ వీడియో వైరల్. ఈసీ స్పందించాలంటూ అఖిలేష్ కోరుతున్నారు. మేయర్ కిడ్నాప్కు యత్నం. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కుట్ర. ఓఆర్ఆర్పై ఫిర్యాదు కూడా. మేయర్ కార్పొరేటర్లపై గుండాలతో దాడి. రింగు రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తున్న భయోత్పాతం. గంట పాటు చేజింగ్. ఉద్రిక్తత, భయాందోళనలో కార్పొరేటర్లు. కాంగ్రెస్ నాయకుల దాడి గర్హనీయం. మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కిస్తీ కడతావా చస్తావా, ఆటోల జప్తు. ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు. ఫ్రీ బస్సుతో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు. ఈఎంఐల భారం, అప్పు కట్టలేక తిప్పలు. మా మొర వినేవారెవరు, వినతులకు దిక్కేది. ఆత్మహత్యలకు కారణం సర్కారే అంటూ డ్రైవర్లు మండిపడుతున్నారు. రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ వేధింపులు. ఇక డోలాయమానం, ఆర్టీసీ విలీనం. ఊసైతని కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగుల్లో అసహనం. బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయిన ప్రక్రియ. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్. ప్రక్రియ ప్రారంభం నుంచి వందల్లో ఉద్యోగ విరమణలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతున్న ఆర్టీసీ సిబ్బంది. సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు. రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం. ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో ఎఫ్ఆర్సీ. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజులపై చట్టం. ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయండి ట్రస్మా. బిడ్డర్ల నిర్లక్ష్యం. 3,000 కోట్ల భారం. అయినా గడువు పెంపునకే ప్రభుత్వం మొగ్గు. వేలమేసిన వడ్ల తరలింపునకు 23 వరకే గడువు. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల. ఫిబ్రవరిలో కళ్ళు మూసుకుని మార్చి 16న రబీ కరువు ప్రకటన. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లమాలిన జాప్యం. ఇప్పుడొచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట. జాబితాలు తయారు చేస్తారట. కరువుపై మొదటి నుంచి మొద్దు నిద్రలోనే వైకాపా ప్రభుత్వం. ఇక పోలీసులపై ప్రశ్నల పరంపర. 2వ రోజు కొనసాగిన సిట్ విచారణలు. క్షేత్రస్థాయిలో పరిశీలన. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో జరిగిన దాడులపై ఆరా. 3 ఐపీఎస్లపై అభియోగాల నమోదు. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశం. ఇక బాధితుల గొంతు వినిపించడం నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా? ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు. విశాఖ ఘటనను ప్రసారం చేసిన మీడియాపై కేసు నమోదు. విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట. భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఇన్నాళ్లు బయటపెట్టని సర్కారు. విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భాగోతం. ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటమ్స్ చూద్దాం. రాహుల్ నోటా మావోయిస్టుల భాష. విపక్ష కాంగ్రెస్పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. రాహుల్ మావోయిస్టుల భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక రాహుల్ సభలో తొక్కిస్లాట. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో తొక్కిస్లాట జరిగింది. దాంట్లో పలువురికి గాయాలయ్యాయి. ఇక నేడే 5వ దశ పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్సభ స్థానాలకు ఈరోజు 5వ దశ పోలింగ్ జరగనుంది. బీజేపీ కార్యాలయం ముట్టడి. తమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ యాప్ ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించింది. ఇక ఖచ్చితంగా పచ్చ కుట్రే. ఎన్నికల్లో అక్రమాల లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ. వీడియో, ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి. టీడీపీ గుండాగిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు. కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో సిట్ విస్తృత విచారణ. దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన, రికార్డుల పరిశీలన. ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించనున్న సిట్. ఇక అండమాన్కు నైరుతి 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ. 31న కేరళకు, ఆ తర్వాత ఐపీలోకి రుతుపవనాలు. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు.
4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు. పశు పోషకులకు బాసటగా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు. పాడి రైతు గడప వద్దకు నాణ్యమైన పశు వైద్య సేవలు. ఒక్క ఫోన్ కాల్తో మూగ జీవాలకు ఉచితంగా వైద్యం, మందులు. 1962 కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే గంటలోపే అంబులెన్స్లు వస్తాయంటున్నారు. 2 ఏళ్లలో 8.81 లక్షల మూగ జీవాలకు రక్షణ కల్పించామంటున్నారు. ఇక ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ 17.50 లక్షల టన్నులు అందించాలని లక్ష్యం. ఇందులో ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా. 4 ఏళ్లలో 1311 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల సరఫరా. గ్రామస్థాయిలో ఎరువుల నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. చివరిగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. అధికార పక్షంతో అంట కాగారు, పరువు పోయే. భ్రష్టు పట్టిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైసీపీ పక్షమే. అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు. ఎన్నికల వేళ మరింత వికృత రూపం. ఈసీ చర్యలతో ఒక్కొక్కటిగా వెలుగులోకి. బదిలీలు, సస్పెన్షన్లు, విచారణ చర్యలు. పోలీస్ శాఖకే మాయని మచ్చ. ఏ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి లేదని నిజాయితీ పోలీస్ అధికారుల ఆవేదన. చీడ తొలగిస్తేనే శాఖకు పరువు. జగన్ అండ్ కోకు మైండ్ బ్లాంక్. ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్. కేంద్రం నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకే చట్టం చేశామన్న ప్రచారం డొల్లే. ఆ చట్టంలో ఏముందో మాకు తెలీదు. ఆర్టీఐ వినతికి సమాధానం ఇచ్చిన సంస్థ. ఇన్నాళ్లు సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే. నీతి ఆయోగ్ జవాబుతో తొలగిన ముసుగు. ఇక పోలింగ్ తర్వాత విధ్వంసంపై పోలీసుల్లో ఉదాసీనత. హింసను తేలిగ్గా తీసుకున్న ఖాకీలు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ఎఫ్ఐఆర్లలో సాధారణ సెక్షన్లు. తలలు పగిలినా కనిపించని 307. ఊసేలేని ప్రాతినిధ్య చట్టం. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. అర్ధరాత్రి దాటాక ఈసీకి నివేదిక సమర్పించారు. తాడిపత్రిలో రాళ్ల దాడులపై సిఏఎస్ఎల్ను నిలదీసిన బృందం. దాడుల తర్వాత బందోబస్తు పెంచలేదు. పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులపై చర్యకు సిఫారసు చేశారు. చివరి రోజు స్థానికుల నుంచి సిట్ సమాచార సేకరణ. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై చంద్రగిరి నియోజకవర్గం కూచివారిపల్లిలో మహిళలను విచారిస్తున్న సిట్ సభ్యులు. ఇందులో డీఎస్పీ రవి మనోహరాచారి, సీఏ ప్రభాకర్ పాల్గొన్నారు. ఇక ఆగని అరాచకాలు. కర్రలతో వెంటపడి కొట్టి ట్రాక్టర్తో దూసుకొచ్చి టీడీపీలో చేరానని బాపట్ల జిల్లాలో తండ్రి కొడుకులపై వైసీపీ మూకల దాష్టికం. ఆ 3 ఎస్పీలపై చర్యలు. అభియోగాల నమోదుకు సీఎస్ ఆదేశాలు. కాంగ్రెస్లో మత చిచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను. మమతా బెనర్జీని సమర్థించలేను. అధీర్. 8 రాష్ట్రాలు, 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్. బీజేపీకి కీలకం. రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితరుల ప్రముఖులు బరిలో నిలుస్తున్నారు. ఇండియా కూటమి మధ్య హోరాహోరీ. 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో పోరు. ఇక హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు గల్లంతు. ఈసీ దెబ్బతో జగన్ పేరు మాయం. ఈసారి ప్రభుత్వ లోగోతోనే విద్యా కానుక కిట్లు. త్వరలోనే పాఠశాలకు కిట్ల సరఫరా. 630 కోట్లతో 36.7 లక్షల మంది విద్యార్థులకు. పాత వారికే కాంట్రాక్టు కట్టబెట్టిన సర్కారు. ప్రభుత్వ పెద్దలకు 50 కోట్ల కమిషన్లు. అందుకే టెండర్ల విధానానికి స్వస్తి పలికారా. ప్రభుత్వం మారితే విచారణకు అవకాశం. ఇక దక్షిణ అండమాన్కు నైరుతి 22 అల్పపీడనం తుపానుగా మారే ఛాన్స్. దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం, పిడుగులు నేడు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. మొత్తానికి తెలంగాణ కేబినెట్ సమావేశానికైతే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే కొన్ని షరతులతో కూడిన సూచనలు ఇచ్చిందన్నమాట.